వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 5 ఆఫ్ రూమ్ డెకరేషన్. కటన్స్ అయితే కొనిసాం, బట్ కటన్స్ హ్యాంగ్ చేయడానికి రాడ్స్ కావాలి కదా. సో కటన్ రాడ్స్ కొనడానికి మళ్ళీ మార్కెట్ వచ్చాం. సో మా రూమ్ డెకరేషన్ బడ్జెట్ లో చేస్తున్నాం కాబట్టి చాలా షాప్స్ ఎతికాక ఈ షాప్ లోనే కాటన్ రాడ్స్ అయితే మాకు తక్కువ చెప్పారు. నువ్వు సూపర్ రా బాబాయ్ క్యాలిక్యులేషన్ వాడే విధానం చూసి నా బుర్ర పాడైపోయింది. సర్లే మనం అనుకున్న బడ్జెట్ లో వచ్చింది కదా అనుకుని ఓకే చెప్పేశాం. ఆపుకోలేకపోతున్నాను రా. మరి రాడ్స్ ని హ్యాంగ్ చేయాలంటే సామాన్లు కావాలి కదా. మరి దీన్ని ఏమంటారు నాకు కూడా తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఎందుకురా నీకు ఏసు బతుకు ఎందుకురా నువ్వు బతుకుతావు. ఇంకెలానో మా రూమ్ డెకరేషన్ కి మేకులు స్క్రూలు కావాలి కాబట్టి అన్ని ఒకేసారి తీసేసుకున్నాం. 10 సార్లు మార్కెట్ తిరుగుతుంటే మాకు ఏదో తేడాగా చూస్తున్నారు. అంటే ఇంకా మాకు కావాల్సిన సైజులు వాళ్ళకి చెప్పాక మాకు కరెక్ట్ గా కట్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే రాడ్స్ మార్కెట్ నుంచి ఇంటికి తీసుకెళ్ళడం. ఎందుకంటే మనతో ఉన్నది ఇంటర్నేషనల్ హెవీ డ్రైవర్ నా బేబీ. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నా అదృష్టమో తెలియదు కానీ దురదృష్టమో తెలియదు కానీ ఆ రోజు మార్కెట్ లో చాలా రష్ ఉంది. మీరు బాగా గమనించండి. నేనైతే ఫోన్ ఊపట్లేదు, బట్ ఏం లేకుండా తనే ఊగిపోతుంది. అంత ట్రాఫిక్ లోని హెవీ డ్రైవర్ తొక్కుతూ వెనకతలు కూర్చొని 9 ఫీట్ రాడ్స్ పట్టుకున్న నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పోనీ డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళామా, మధ్యలో మామ సూప్ కావాలన్నది. సరే అనుకుని సూప్ దగ్గర ఆగాం. తెల్లవారు లేచాక ఎవరి మొఖం చూసాను కొని సేఫ్ గా ఇంటికి వచ్చాను. సో కటన్స్ పెట్టకుండా మా రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 6. అండ్ తెలుసు కదా, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.